సో వెల్కమ్ టు ఆకాష్ స్టేటస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 5 స్టేజెస్ ఆఫ్ కార్బన్ షేడింగ్ అనేది చేస్తాము. ఇప్పుడు మన కస్టమర్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్, మీ పేరు? సురేష్. ఎక్కడ నుంచి చూసారు? ఆఫీస్పేట్ లొకేషన్. ఆఫీస్పేట్ నుంచి. మీ బండి పేరు? టాటా టిగర్ నాది. ఎప్పుడు తీసుకున్నారు? 2019 మోడల్. సో కార్బన్ షేడింగ్ ఎలా తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అంటే నేను యాక్చువల్గా ఆన్లైన్లో చెక్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు. సో సడన్గా మీ వీడియో పాపప్ అయింది. సో నేను ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి, సో నాకు ఇంతకు ముందే తెలుసు ఈ కార్బన్ ఇంజిన్, అదే కార్బన్ హైడ్రో క్లీనింగ్ అనేది. సో కానీ మీ వీడియో చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంకా 2-3 వీడియోస్ చూసిన తర్వాత, రీల్స్ చూసిన తర్వాత, సో ఓకే, సో మంది కూడా కార్ తీసుకొని 5 years అయింది కదా, ఒకసారి మనం కూడా ఇంజిన్ క్లీనింగ్ చేయాలి. ఎంత తిరిగి ఉంది మీ ఇంజిన్? నాది అరౌండ్ 40,000 కిలోమీటర్స్. సో బిఫోర్ ఆఫ్టర్ క్లీనింగ్ కార్బన్ మనం ట్రైలర్ వచ్చాం కదా, మీరు ఇక్కడ నిలబడ్డప్పుడు అది ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో క్లుప్తంగా చెప్పండి. సో నాకేంటంటే ఇంతకు ముందు ఎట్లా అంటే ఇంజిన్ స్టార్ట్ చేయగానే చాలా వైబ్రేషన్ వచ్చేది ఇంటర్నల్ గా. సో ఈవెన్ ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ లో వెళ్తున్నప్పుడు, స్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్స్ లో వైబ్రేషన్ వచ్చేది. తర్వాత కొంచెం స్పీడ్ పెంచినప్పుడు కూడా వైబ్రేషన్స్ వచ్చాయి. సో నేను ఇది 3 cylinder ఇంజిన్ కదా, సో మేబీ అట్లా అనుకున్నాను, వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను. కానీ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ హైడ్రో క్లీనింగ్ చేయించిన తర్వాత ఇంజిన్ కి చాలా స్మూత్ గా ఉంది. ఈవెన్ ఇంజిన్ ఆన్ చేసినా సరే నాకు ఆన్ చేసినట్టు తెలియట్లేదు, ఐవీ వెహికల్ లా ఉంది. సో ఆఫ్టర్ క్లీనింగ్ సో చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో మైలేజ్ ఇంక్రీజ్ అంటారా? సో మేబీ ఐ విల్ డ్రైవ్, మేబీ అప్డేట్ చేస్తాను నేను మీకు. సో మేబీ నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్, అదే లాంగ్ డ్రైవ్ ఉంది. సో అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ, అప్డేట్ చేయండి నాకు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చాలా మంది చూస్తుంటారు బ్రో. సో కార్బనింగ్ చేయించుకోవచ్చా లేదా అంటే మీరేమంటారు? సో కార్బనింగ్ చేయించుకోవాలండి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసింది, సో బిఫోర్ క్లీనింగ్, ఆఫ్టర్ క్లీనింగ్, సో ఆ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో ఇట్స్ గుడ్. సో హూ ఎవర్ కంప్లీట్స్ 20,000 or 30,000 after their car, so it's better to go with hydro cleaning. So I prefer Akash Trader. సో గుడ్ సర్వీస్ ఇచ్చారు మీకు. సో తనకి చాలా గుడ్ నాలెడ్జ్ కూడా ఉంది ఇందులో. సో come and visit Akash Trader for hydro cleaning. Thank you very much.